డెఫిషియన్సీ వలన రానటువంటి వ్యాధి ఏది? బెరీ, డయాబెటీస్, ఎనిమియా, రికెట్స్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందండి. థయామిన్ లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది. ఇది B1 విటమిన్ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ ఎనిమియా, B6 డెఫిషియన్సీ వలన, పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వలన ఎనిమియా వ్యాధి వస్తుంది. నెక్స్ట్ డి విటమిన్ డెఫిషియన్సీ వలన రికెట్స్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేటటువంటిది మనకి డయాబెటీస్ అని చెప్పిన డయాబెటీస్ మిల్లిటస్ అనేది మనకి చక్కెర లోపం అంటారు దాన్ని. ఓకే, ఇది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. డయాబెటీస్ 2 రకాలు ఉంటాయండి, డయాబెటీస్ ఇన్సిపిడస్, డయాబెటీస్ మిల్లిటస్. ఓకే, డయాబెటీస్ మిల్లిటస్ని షుగర్ వ్యాధి లేదా మధుమేహం, చక్కెర వ్యాధి అంటారు. ఇది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి బిట్లు కూడా అడుగుతాడు. డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది వాసోప్రెసిన్ లోపం వల్ల వస్తుంది. ఇది కిడ్నీస్లో ఉన్నటువంటి నెఫ్రాన్స్లో నీటి పునఃశోషణం జరగదు ఈ హార్మోన్ లోపిస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. క్వశ్చన్ నెంబర్ 61. పత్రహరితం రక్తంలోని దేని పోలి ఉంటుంది? ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, హిమోలింఫ్, హిమోగ్లోబిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పత్రహరితం క్లోరోఫిల్ అనేది బ్లడ్లో ఉన్నటువంటి దేన్ని పోలి ఉంటుంది? విచ్ ఈజ్ సిమిలర్స్ టు ద కాంపనెంట్? ఎరిథ్రోసైట్, ల్యూకోసైట్, హిమోలింఫ్, హిమోగ్లోబిన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, హిమోగ్లోబిన్. So the structure of hemoglobin in blood is similar to the structure of chlorophyll. ఓకే, అంటే పత్రహరితం క్లోరోఫిల్ యొక్క నిర్మాణము రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి హీమ్ నిర్మాణం రెండు ఒకే రకంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఈ క్రింది చర్యల్లో కాంతితో ప్రమేయం కలిగిన చర్యలేవి? కాంతితో సంబంధం ప్రమేయం కలిగినటువంటి చర్యలేవి? ఆప్షన్ ఏ కాంతి చర్య, ఆప్షన్ బి రక్త ప్రసరణ, ఆప్షన్ సి నిష్కాంతి చర్య, ఆప్షన్ డి శ్వాసక్రియ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ కాంతి చర్య. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్తో సంబంధం ఉండేది లైట్ రియాక్షన్స్ అండి. దాంట్లో ఇంకా మన మిగిలిన ఆప్షన్స్ కూడా అంత ఈజీగా గుర్తుపెట్టేటట్లే ఉన్నాయి. రక్త ప్రసరణ అనేది, శ్వాసక్రియ అనేది రెండు డిఫరెంట్. నెక్స్ట్ నిష్కాంతి చర్య అనేది డార్క్ రియాక్షన్. సో కాబట్టి కాంతి చర్య ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. పత్రాలు లేకుండా తీగల్లాగా పెరిగేటటువంటి పరాన్నజీవ మొక్క ఏది? పత్రాలు లేకుండా తీగల్లాగా పెరిగేటటువంటి పరాన్నజీవి మొక్క ఏది? ఆప్షన్ ఏ తమలపాకు, ఆప్షన్ బి డాడర్, ఆప్షన్ సి మందార, ఆప్షన్ డి సరుగుడు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి డాడర్. బంగారు తీగ అంటారండి దీన్ని. డాడర్ ప్లాంట్ అనేది లీఫ్లెస్ పారాసైటిక్ ట్విన్నింగ్ ప్లాంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. డాడర్ విత్తనం మొలకెత్తినప్పుడు ఏర్పడేది? డాడర్ సీడ్ జెర్మినేట్ అయినప్పుడు ఫస్ట్ ఏం ఏర్పడుతుంది? చోషకాలు, అంటువేరు,
పత్రాలు, కాండము. సో డ్యూ టు ద జెర్మినేషన్ ఆఫ్ సీడ్ ఇన్ డాటర్ ప్లాంట్ ద ఫాలోయింగ్ ఈజ్ డెవలప్స్ ఎట్ ఫస్ట్ ఏం డెవలప్ అవుతుంది? శోషకాలు, హాస్టోరియా, యాంకరింగ్ రూటు, లీఫ్, స్టెమ్. దీనికి సరైన సమాధానం చెప్పండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అంటువేరు, యాంకరింగ్ రూట్ ఏర్పడుతుంది ఫస్ట్. తర్వాత శోషకాలు లేకపోతే హాస్టోరియా తర్వాత డెవలప్ అవుతాయి, స్టెమ్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. మానవుల్లో గల లాలాజల గ్రంథులు ఎన్ని జతలు? ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఎన్ని పేర్స్ ఉంటాయి? 2 జతలు, 8 జతలు, 4 జతలు, 3 జతలు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, 3 జతలు. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయండి. ఇది కేవలం 10th క్లాస్లో అయితే 3 జతలని మాత్రమే క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ స్టాండర్డ్లో దీన్ని బిట్ అడగాలంటే వాటి పేర్లు కూడా గుర్తుంచుకోవాలని చెప్పామండి. పెరోటిడ్ గ్రంథులు, అధోజెంబికా గ్రంథులు, అధోజెహోకా గ్రంథులు. పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాండిబులర్, సబ్లింగ్వల్ గ్లాండ్స్ అని చెప్పాం. చెవి దగ్గర ఉండేవి పెరోటిడ్ గ్రంథులు, పెరోటిడ్ గ్లాండ్స్. నాలుక కింద ఉండేది సబ్లింగ్వల్, అధోజెహోకా గ్రంథులు. దవడ కింద ఉండేవి బిలో ద జా, దవడ కింద ఉండేవి సబ్మాక్సిల్లరీ గ్లాండ్స్, సబ్మాండిబులరీ గ్లాండ్స్. ఓకే, సో ఈ విధంగా మనకి పెరోటిడ్, సబ్లింగ్వల్, సబ్మాండిబులర్ గ్లాండ్స్ 3 రకాలు ఉంటాయి. ఒకవేళ బిట్లు ఎట్లా అడిగితే వీటిలోంచి అడగడానికి అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 66. చిన్న ప్రేగులో స్థితి ఎట్లా ఉంటుంది? ఐడెంటిఫై ద కండిషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. క్షారస్థితి, ఆల్కలైన్ నేచర్, ఆప్షన్ బి యాసిడిక్ నేచర్, ఆప్షన్ సి న్యూట్రల్ నేచర్, తటస్థం, ఆప్షన్ డి కొలాయిడల్ స్థితి. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, క్షారస్థితి, ఆల్కలైన్ నేచర్. సో చూడండి, ఫస్ట్ మనకి నోట్లో ఆల్కలైన్ నేచర్ ఉంటుంది నోట్లో. అంటే లాలాజలం విడుదలవుతుంది, లాలాజలానికి ఆల్కలైన్ నేచర్ ఉంటుందని చెప్పారు. జరగట్లేదు. ఓకే, నెక్స్ట్ అంటే సెలైవరీ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే సెలైవా అనేది ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి ఈసోఫాగస్ ఆహార వాహిక ద్వారా మనకి స్టమక్లోకి వచ్చింది. స్టమక్లో మనకి అక్కడ కండిషన్ యాసిడిక్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ HCl ఉంటుంది కాబట్టి. అక్కడ నుంచి మనకి డియోడినంలోకి వచ్చిన తర్వాత అక్కడ డియోడినంలో మళ్ళీ మనకి లేకపోతే చిన్న ప్రేగులో క్షారస్థితి ఉంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయితే ప్యాంక్రియాటిక్ జ్యూస్ రావడం వల్ల మనకి అది ఎట్లా ఉంటుంది అంటే క్షారస్థితి లేకపోతే ఆల్కలైన్ నేచర్ కలిగి ఉంటుంది. సో కాబట్టి 69కి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. 2 చూడలేదండి. క్వశ్చన్ నెంబరు 68. జీర్ణాశయం చివర ఉండే వలయ కండరాలు వర్తుల కండరాలు, హృదయ కండరాలు, సంవరణి కండరాలు, పైవేవి కావు. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. వర్తుల కండరాలు, హృదయ కండరాలు, సంవరణి కండరాలు. జీర్ణాశయం చివరుండేది ఆప్షన్ సి, సంవరణి కండరాలు. అసలైతే దీనికి సరైన సమాధానము పైలోరిక్ స్ఫింక్టర్, జఠర నిర్గమ సంవరణి కవాటం అంటారు, లేకపోతే జఠర నిర్గ సంవరణి కండరం అంటారు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సంవరణి కండరం, లేకపోతే పైలోరిక్ స్ఫింక్టర్ అంటారు. అక్కడ పైలోరిక్ స్ఫింక్టర్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 66. ఆహారాన్ని మిశ్రమంగా చేయడానికి, ఆహార నాళంలోనికి నెట్టడానికి ఉపయోగపడేది ఏది? ఆప్షన్ ఏ లాలాజలం, ఆప్షన్ బి నాలుక, ఆప్షన్ సి దంతాలు, ఆప్షన్ డి నాసికా రంధ్రాలు.
సో దీనికి సరైన సమాధానం చెప్పండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నాలుక. టంగ్ ఈజ్ ఏ మస్కులర్ స్ట్రక్చర్ దట్ మిక్స్ ద ఫుడ్ ఇన్ బొకాల్ క్యావిటీ. బొకాల్ క్యావిటీలో ఫుడ్ని మిక్స్ చేయడానికి నెక్స్ట్ ఇట్ పుష్ ద ఫుడ్ ఇన్ టు ద ఎలిమెంటరీ కెనాల్లోనికి పుష్ చేస్తుంది అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు, ఈ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ కొంచెం ముందు జరుపుదాం. క్వశ్చన్ నెంబర్ 70. ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చేది ఏది? ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ఎంజైమ్ దట్ కన్వర్ట్ ద ప్రోటీన్స్ ఇంటూ పెప్టోన్స్. ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చేది ఏది? థైలిన్, ట్రిప్సిన్, సుక్రోజ్, లైపేజ్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ట్రిప్సిన్. సో చూడండి ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ ఒకసారి చూసుకుందాం. టైలిన్ అనేది ఏం చేస్తుంది? సెలైవాలో ఉంటుంది టైలిన్ చెప్పాను. సెలైవరీ ఎమైలేజ్ లేదా టైలిన్, ఇది పిండి పదార్థాలని మాల్టోజ్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సుక్రేజ్, ఇదేం చేస్తుంది? సుక్రోజ్ని డైజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ లైపేజ్, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది. సో కాబట్టి మనకి ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చేది ట్రిప్సిన్. ట్రిప్సిన్ అనే రెండు ఉంటాయండి. ట్రిప్సిన్ అనేది మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంటుంది ట్రిప్సిన్. తర్వాత ఇంకోటి ప్రోటీన్ డైజెస్ట్ చేసేది పెప్సిన్. ఈ పెప్సిన్ అనేది మనకి స్టమక్ నుంచి రిలీజ్ అయ్యింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు క్వశ్చన్ నెంబర్ 71. చెరుకులో ఉండేటటువంటి చక్కెర. ఐడెంటిఫై ద షుగర్ దట్ ప్రెజెంట్ ఇన్ షుగర్ కేన్లో ఉండే చక్కెర ఏది? సుక్రోజు, షుగరు, మాల్టోజు, ఫ్రక్టోజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సుక్రోజ్. షుగర్ కేన్లో ఉండేది సుక్రోజ్. సో దీనికి కోడ్ అవుట్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చెరుకు సుక్రోజ్, చేసుకు అని గుర్తుపెట్టుకోండి. అక్కడ చేసుకు అని ఉంటుంది, చేసుకు అని గుర్తుపెట్టుకోండి. అంటే చెరుకు సుక్రోజ్, చేసుకు అనే పదం గుర్తుపెట్టుకోండి, కోడ్ ఉంటుంది దానికి. నెక్స్ట్ 72. పెరిస్టాల్టిక్ చలనాల అపసవ్య దిశ. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్? ఎందుకు అవుతాయి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి? ఎప్పుడు కూడా సవ్య దిశలో ఉంటాయి, కానీ అపసవ్య దిశలో ఎందుకు జరిగింది? వాంతింగ్స్ అవటం వల్ల, నెక్స్ట్ జీర్ణక్రియ డైజెషన్ వలన, నెక్స్ట్ రెస్పిరేషన్ శ్వాసక్రియ, నెక్స్ట్ ప్రచోదనం, ఓకే, స్టిమ్యులస్ వల్ల. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, వాంతింగ్స్. వాంతులు అవటం వల్ల మనకి జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహారం మళ్ళీ నోట్లోకి రావడం జరుగుతుంది. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి రివర్స్లో జరుగుతాయి. వీటిని అపసవ్య దిశలో జరిగేటటువంటి పెరిస్టాల్టిక్ చలనాలు అంటారు. కానీ ఎక్కువగా మనకి ఆవులు, గేదెలు వంటి వాటిలో మామూలుగా ఈ పెరిస్టాల్టిక్ చలనాలు అనేవి అపసవ్య దిశలో ఉంటాయి. వ్యతిరేక పెరిస్టాల్టిక్ చలనాలు అనేవి వాటిలో మాత్రమే ఉంటాయి, ఆవులు, గేదెలు వీటిలో ఉంటాయి. మరి అపసవ్య దిశలో జరిగేటటువంటి పెరిస్టాల్టిక్ చలనాల వలన ఆహారం మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని అవి మెత్తగా నమిలి ఆహారాన్ని రెండోసారి పూర్తిగా జీర్ణం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మరి అవి రివర్స్ పెరిస్టాల్టిక్. కానీ మనకి రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేవి ఉండవు, కానీ మనకి వాంతి అయినప్పుడు మాత్రం ఈ రివర్స్ పెరిస్టాల్టిక్ లేకపోతే అపసవ్య దిశలో జరిగే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ఆఫ్రికా భాషలో నిర్లక్ష్యం చేయబడినటువంటి శిశువు, నెగ్లెక్టెడ్ చైల్డ్ అని దేనికి మీనింగ్ ఏంటి? మరాస్మస్, పెలాగ్రా, క్వాషియార్కర్, రికెట్స్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, క్వాషియార్కర్. సో దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది చూడండి. క్వాషియార్కర్లో నిర్లక్ష్యం అన్నప్పుడు అక్కడ క్వా అనేటటువంటిది, అక్కడ కూడా క్ష అనేటటువంటిది ఉంది, ఇక్కడ క్ష అనేటటువంటిది ఉంది. క్వాషియార్కర్ నిర్లక్ష్యం. ఓకే, సో ఇట్లా సింపుల్గా ఏదైనా గుర్తుపెట్టుకోండి అవసరమైతే.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. బెరీని కలిగించే విటమిన్ లోపం ఏది? ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల బెరీ వస్తుంది? ఐడెంటిఫై ద విటమిన్ దట్ కాజింగ్ బెరీ డిసీజ్. ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల బెరీ వస్తుంది? రైబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, ఫోలిక్ యాసిడ్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, థయామిన్. థయామిన్ డెఫిషియన్సీ వల్ల మనకి బెరీ అనేది వస్తుంది. ఫస్ట్ B1 విటమిన్ థయామిన్ అంటారు, తర్వాత B2ని రైబోఫ్లావిన్ అంటారు, B3ని నియాసిన్ అంటారు. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. బెరీ విటమిన్ B1 థయామిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది. నెక్స్ట్ 75, క్వశ్చన్ నెంబర్ 75. నోటిపోత, నాలుగుపై పుండ్లు ఈ క్రింది వ్యాధి లక్షణాలు. దేనివల్ల నోటిపోత, నాలుగుపై పుండ్లు ఏర్పడతాయి? సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆప్షన్ వచ్చేసి గ్లాసైటిస్, పెల్లాగ్రా, ఎనిమియా, స్కర్వీ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, గ్లాసైటిస్. నోటిపోత, తర్వాత నాలుగుపై పుండ్లు, రెడ్ అండ్ సోర్ టంగ్ అని చెప్పాం. క్రాక్స్ అకర్స్ ఎట్ మౌత్ కార్నర్స్. నోటి మూలల్లో పూత ఏర్పడటం, అంటే పొగుళ్ళు రావటం, తర్వాత నాలుగు పైన పుండ్లు ఏర్పడటం, నాలుగు ఎర్రగా మారటం, ఇదంతా గ్లాసైటిస్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. రైబోఫ్లావిన్ B2 దాని డెఫిషియన్సీ వల్ల గ్లాసైటిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఎండ తగిలే ప్రాంతాల్లో చర్మం పొలుసులు బారిపోవడం దీనికి లక్షణం. ఎండ తగిలేటటువంటి ప్రాంతాల్లో చర్మం అనేది పొలుసుల్లాగా స్కేలీ స్కిన్ అనేటటువంటిది దేని లక్షణం? గ్లాసైటిస్, పెల్లాగ్రా, ఎనిమియా, రికెట్స్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పెల్లాగ్రా. సో ఇది నియాసిన్ డెఫిషియన్సీ వల్ల పెల్లాగ్రా అనేది వస్తుంది. ఇది స్కిన్ డిసీజ్, డెర్మటైటిస్ అంటారు. ఇది చర్మ సంబంధమైన వ్యాధి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ చేయండి. అక్కడ చర్మ సంబంధం అయింది, చర్మ సంబంధం ఏంటి ఏంటి, నెక్స్ట్ కంటి సంబంధం ఏంటి ఏంటి, ఎముకలకు సంబంధించింది ఏంటి. దీనికి మ్యాచింగ్ చూడండి ఒకసారి. రికెట్స్ అనేది ఎముకలకు సంబంధించింది. నెక్స్ట్ రెటినాల్ అనేది కంటికి సంబంధించింది. పెల్లాగ్రా అనేది చర్మ సంబంధమైంది. రెటినాలు ఎముక సంబంధమైంది, రికెట్స్ వరుసలోనే ఉన్నాయండి, ABC ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. అమీబాలో ఆహార సేకరణ విధానం. డయాలసిస్, సైటోకైనసిస్, ఫాగోసైటోసిస్, అమీబియాసిస్. ఐడెంటిఫై ద ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ అమీబా. ఫాగోసైటోసిస్, అమీబియాసిస్, సైటోకైనసిస్, డయాలసిస్. సో చూడండి, అక్కడ అమీబా ఉంది కాబట్టి అమీబియాసిస్ అని పెడతారు. అమీబియాసిస్ అనేది ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, మోషన్స్ సంబంధించినటువంటిది. అది డీసెంట్రీ, అమీబిక్ డీసెంట్రీ అనేది నీళ్ల విరేచనాలకు సంబంధించింది. సో డయాలసిస్ అనేది కిడ్నీకి సంబంధించింది. నెక్స్ట్ సైటోకైనసిస్ అనేది సెల్ డివిజన్కి సంబంధించింది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఫాగోసైటోసిస్. ఇది ఫాగోసైటోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 33, ఇది అయిపోయింది. 34. ఈ క్రింది వాటిలో పూతికాహార పోషణ చూపేది ఏది? ఐడెంటిఫై ద సాప్రోఫైటిక్ ఆర్గానిజం. పుట్టగొడుగు, మష్రూమ్, మలేరియా పరాన్నజీవి, మలేరియం పారాసైట్, నెక్స్ట్ లీచ్ జలగ, నెక్స్ట్ ఆప్షన్ డి, పేను. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. సో
సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పుట్టగొడుగు, మష్రూమ్స్ అండి. ఇది పూతికాహార పోషణ చూపించింది. మిగిలిన ఆప్షన్స్ మలేరియా పారాన్నజీవి, మలేరియన్ పారాసైట్ అనేది పారాసైటిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ జలగ కూడా పారాసైటే, నెక్స్ట్ పేన్ కూడా పారాసైటే. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది సాఫ్రోఫైట్, పూతికాహార జీవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. మానవ చిన్న ప్రేగు పొడవు ఎంత? 4.5 meters, 1.5, 3.5, 6.5. ద లెంత్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి 6.5. 6.5 meters లేకపోతే 22 feet ఉంటుందండి. ఫీట్స్లో అయితే 22 feet, మీటర్స్ అయితే 6.5 meters స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ మరి లార్జ్ ఇంటెస్టైన్ 1.5 meters ఉంటుంది, అంటే 5 feet ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. మానవుల్లో జీర్ణక్రియ ప్రారంభమయ్యే ప్రాంతము. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ వేర్ ద డైజెషన్ ఈజ్ స్టార్ట్స్. డైజెషన్ స్టార్ట్ అయ్యేటటువంటి ప్లేస్ ఇది. స్టమక్ జీర్ణాశయము, ఆహార వాహిక ఐసోఫాగస్, నోరు మౌత్, చిన్నప్రేగు స్మాల్ ఇంటెస్టైన్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నోరు. బొకాల్ క్యావిటీలో మనకి ఫస్ట్ డైజెషన్ స్టార్ట్ అయింది. ఈ డైజెషన్లో కూడా ఫస్ట్ డైజెషన్ అయ్యేటటువంటి ఆ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ కార్బోహైడ్రేట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అనేది మనకి బొక్కల్ క్యావిటీలో స్టార్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ ప్రోటీన్స్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్టమక్లో స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మానవుడిలో జీర్ణక్రియ ఎక్కడ ముగుస్తుంది? వేర్ ద డైజెషన్ ప్రాసెస్ ఈజ్ ఎండ్స్. ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈసోఫాగస్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లో మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. స్వయం పోషణకు ఇవి అవసరం. ఫర్ ద ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. స్వయం పోషణకి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఏమి రిక్వైర్మెంట్ ఉంటుంది? వాటర్, క్లోరోఫిల్, పత్రహరితము, ఆప్షన్ సి సన్లైట్, ఆప్షన్ డి అన్ని. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఆల్. సన్లైట్ కావాలి, క్లోరోఫిల్ కావాలి, వాటర్ కావాలి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. పెప్సిన్, ట్రిప్సిన్ స్రవించే అవయవాలు వరుసగా. ఐడెంటిఫై ద పార్ట్స్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ డైజెస్టివ్ ట్రాక్ దట్ రిలీజ్ పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ సీక్వెంట్లీ. పెప్సిన్ రిలీజ్ చేసేది ఏది, ట్రిప్సిన్ రిలీజ్ చేసే ఆర్గాన్స్ ఏవి మన డైజెస్టివ్ ట్రాక్లో? సో ఆప్షన్ ఏ క్లోమము, లాలాజలము, ప్యాంక్రియాస్, లివరు సెలైవరీ గ్లాండ్స్. నెక్స్ట్ స్టమక్, సెలైవరీ గ్లాండ్స్, జీర్ణాశయము, లాలాజల గ్రంథులు, లివరు, నెక్స్ట్ ప్యాంక్రియాస్. ఆప్షన్ డి స్టమక్, ప్యాంక్రియాస్. సో దీనికి సరైన సమాధానము చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 39కి పెప్సిన్, ట్రిప్సిన్ని రిలీజ్ చేసేటటువంటి ఆర్గాన్స్. పెప్సిన్ అనేది మనకి స్టమక్ నుంచి రిలీజ్ అయ్యింది, ట్రిప్సిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యింది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్టమక్ అండ్ ప్యాంక్రియాస్, జీర్ణాశయము, క్లోమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్లోమరసంలో ఉండే ఎంజైము జీర్ణం చేసేవి ఏవి? క్లోమరసంలో ఉన్నటువంటి ఎంజైములు జీర్ణం చేసేవి ఏవి? ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మాత్రమే. ఆప్షన్ బి ప్రోటీన్లు మరియు కొవ్వులు. ఆప్షన్ సి కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు. ఆప్షన్ డి ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్లోమరసంలో ఉండే ఎంజైములు వేటిని, ఏ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని డైజెస్ట్ చేస్తాయి? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అండి. చూడండి, క్లోమరసం నుంచి అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మనకి 3 type ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్. సో ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లు డైజెస్ట్ చేస్తుంది, అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది, లైపేజ్ అనేది కొవ్వుల్ని డైజెస్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41.
ఆహార నాళంలో ప్రోటీన్లు మొదట ఎక్కడ జీర్ణమవుతాయి? ఆహార నాళంలో ప్రోటీన్లు మొదట ఎక్కడ జీర్ణమవుతాయి? చిన్న ప్రేవు, ఆహార వాహిక, నోరు, జీర్ణాశయం. ఐడెంటిఫై ద పార్ట్ వేర్ ద ప్రోటీన్స్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ అవర్ డైజెస్టివ్ ట్రాక్. స్మాల్ ఇంటెస్టైన్, ఈసోఫాగస్, మౌత్, స్టమక్. సో దీనికి సరైన సమాధానము క్వశ్చన్ నెంబర్ 41 ఆప్షన్ డి జీర్ణాశయం. ప్రోటీన్లు డైజెషన్ అనేది ఫస్ట్ స్టమక్ జీర్ణాశయంలో స్టార్ట్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 42 జీర్ణాశయ గోడల్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl నుంచి రక్షించడానికి కింది పదార్థం సహాయపడుతుంది. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ దట్ ప్రొటెక్ట్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్. స్టమక్ వాల్స్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి ప్రొటెక్ట్ చేసేటటువంటి సబ్స్టెన్స్ ఏది? పెప్సిన్, మ్యూకస్ని శ్లేష్మం అని కూడా అంటారండి. నెక్స్ట్ ఆప్షన్ సి లాలాజలం, సెలైవా. ఆప్షన్ డి పైత్యరసము, ప్యాంక్రియాటిక్ బైల్ జ్యూస్, పైత్యరసం. ఓకే, సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మ్యూకస్, దీని సరైన సమాధానము ఆప్షను బి మ్యూకస్, శ్లేష్మము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 కాలేయం నుంచి పైత్యరసము గ్రహించే ఆహార నాళంలోని భాగము. ఐడెంటిఫై ద పార్ట్ దట్ కలెక్ట్ ద బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్. విచ్ పార్ట్ రిసీవ్ ద బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్? లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూస్ని కలెక్ట్ చేసేటటువంటి డైజెస్టివ్ పార్ట్ ఏది? అంటే ఏ పార్ట్లోకి రిలీజ్ అయ్యిద్ది? లివర్ నుంచి మనకి బైల్ జ్యూస్ వచ్చింది. ఓకే, ఆ బైల్ జ్యూస్ అనేది ఏ పార్ట్లోకి అది కనెక్ట్ అవుతుంది? ఆహారవాకి, ఈసోఫాగస్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్. సో దీంట్లో చూడండి, మనకి లార్జ్ ఇంటెస్టైన్ అంటే కాదు, ఈసోఫాగస్ కూడా కాదు, నెక్స్ట్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ డియోడినం అండి, ఫస్ట్ పార్ట్ ఆంత్రమూలం అంటారు. ఆంత్రమూలంలోకి ఇది ఓపెన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 44 లాలాజలంలో లాలాజల అమైలోజ్ లోపిస్తే కింది చర్యలో హాని కలుగుతుంది. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ యాక్షన్ దట్ ప్రొహిబిటెడ్ దట్ విచ్ ద సెలైవరీ అమైలేజ్ ఈజ్ నాట్ రిలీజ్డ్ బై ద సెలైవరీ గ్లాండ్స్. సెలైవరీ గ్లాండ్స్ నుంచి సెలైవరీ అమైలేజ్ ఎంజైము ప్రొడ్యూస్ అవ్వకపోతే కింద ఉన్నటువంటి 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్గా జరగదు? ఆప్షన్ ఏ ప్రోటీన్స్ అమైనో యాసిడ్గా మారదు. ఆప్షన్ బి పిండి పదార్థం గ్లూకోజ్గా మారడం, అంటే కన్వర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ టు గ్లూకోజ్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఫ్యాట్స్ టు ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్. నెక్స్ట్ జీర్ణాశయం అంతర్త్వచం నశించి అల్సర్లు ఏర్పడటం, ఫార్మేషన్ ఆఫ్ అల్సర్స్ ఇన్ స్టమక్. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ప్రోటీన్లు అమైనో యాసిడ్గా మారటం. అంటే సో దీనికి సరైన సమాధానం ఏది అండి? ఒక నిమిషం అండి. లాలాజలంలో సెలైవరీ అమైలేజ్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి పిండి పదార్థం గ్లూకోజ్గా మారడం. సో చూడండి, మనకి సెలైవరీ అమైలేజ్, లాలాజల అమైలేజ్ ఉంటుంది. ఇది మనకి పిండి పదార్థాన్ని జీర్ణం చేస్తుందని చెప్పిన, పిండి పదార్థాన్ని గ్లూకోజ్గా మార్చడం లేకపోతే మాల్టోజ్గా మారుస్తుంది ఇది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఓకే, సో ఇవి అండి దీనికి సంబంధించినటువంటి బిట్స్. సో మరి ఇట్లాంటి మరిన్ని బిట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు అందరూ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అదే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అండి. మరి లైక్ చేస్తే ఇంకా మన బయాలజీ మిత్రులందరికీ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని బిట్స్ మీ అందరికి కూడా ఎలాంటి ఛార్జ్ లేకుండానే మ్యాక్సిమం మీ అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి బిట్స్ నా దగ్గర ఉన్నాయి. సో మీకు అన్ని రకాలైనటువంటి బిట్లు కూడా నేను తయారు చేసి మీ అందరికి ఇస్తాను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ బిల్ ఆన్లో ఉంచుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు అన్ని బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని కూడా బిట్లు తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ కూడా గుడ్ నైట్ అండి.